ఆస్తమా ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి. జస్ట్ ఇన్హేలర్స్ అవి రెగ్యులర్ గా వాడుతూ ఉంటే సరిపోతుంది మనము. బట్ చాలా మంది ఏం చేస్తారంటే రెగ్యులర్ గా ఇన్హేలర్స్ వాడకపోవటం వలన కావచ్చు, లేకపోతే వచ్చినప్పుడే వాడటం తర్వాత ఆపేయటం వల్ల కావచ్చు, దీనికి కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి. సో ఆస్తమా ట్రీట్మెంట్ ఎంత సింపుల్, దాని కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అంత కష్టంగా ఉంటుంది. మెయిన్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఇన్హేలర్ సరిగా వాడకపోవటం వలన మనము అది కంట్రోల్ కాక ఎక్కువ మోతాదులో ఇన్హేలర్స్ నెక్స్ట్ డోస్ ఎక్కువ పెంచుకోవటాలు ఇట్లాంటి అవసరం పడుతూ ఉంటుంది. కొంతమంది ఇతర టాబ్లెట్స్ కూడా వాడాల్సి వస్తుంది. రిపీటెడ్ అడ్మిషన్స్, హాస్పిటల్ అడ్మిట్ అవడం వలన ఫైనాన్షియల్ బర్డెన్స్ కావచ్చు, ఇంకా హాస్పిటల్ ఇన్ హౌస్ మోర్టాలిటీస్ ఇట్లాంటి పెరగడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆస్తమా వచ్చేసి ఎక్కువ రోజులుగా ఉంటే గనక మనకి గుండె మీద ప్రభావం పడటం వల్ల కాళ్ళ వాపులు, మొహం వాపులు ఇట్లాంటి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆస్తమా ఎక్కువ సంవత్సరాలుగా ఉండి కంట్రోల్ కాని పక్షంలో సిఓపిడిగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ గా మారే అవకాశం ఉంటుంది. ఈ సిఓపిడి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. స్మోకింగ్ కావచ్చు, డస్ట్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. ఆస్తమా అనే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వలన ఇట్లా రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. దాన్ని రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుకుంటూ కంట్రోల్లో ఉంచుకుంటే చాలా బెటర్ అండి. థ్యాంక్ యూ.